తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. ఫిల్మ్ ఇండస్ట్రీలో కెప్టెన్ కుర్చీలో కూర్చోవడం అంటే పులి మీద స్వారీ చేయడమే. ఒక్కసారి కింద పడితే పైకి లేవడం అంత తేలిక కాదు. సాలిడ్ హిట్ అందుకోవాలి అంటే రేయింబవళ్ళు కష్టపడాల్సిందే. ఒకప్పుడు టాలీవుడ్లో సత్తా చాటిన ఓ ముగ్గురు సీనియర్ దర్శకులు ఇప్పుడు ఇదే ప్రాసెస్ని షురూ చేశారు. సాలిడ్ హిట్ కొట్టి తిరిగి ఫామ్లోకి రావాలి అని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్తో హిట్ కొట్టిన డైరెక్టర్. తర్వాత విజయ్ దేవరకొండతో లైగర్ ప్రాజెక్ట్ చేస్తే భారీ డిజాస్టర్ అకౌంట్లో పడింది. ఈ సినిమా ఇచ్చిన షాక్తో కొంతకాలం సైలెంట్ అయిన పూరి ఇప్పుడు రామ్తో డబుల్ ఇస్మార్ట్ తెరకెక్కిస్తున్నాడు. మార్చిలో రిలీజ్ అవ్వాల్సిన ఈ ప్రాజెక్ట్ జూన్ 14కి పోస్ట్ పోన్ అయింది. ఈ సినిమా రిజల్ట్ ఇటు రామ్కి అటు పూరి కెరీర్ కి చాలా ఇంపార్టెంట్. ఈ సినిమా సక్సెస్ అయితేనే పూరి మళ్లీ ఫామ్ లోకి వచ్చేది. పూరి లాంటి ఫేజ్ లోనే అడ్డంగా ఇరుక్కున్న మరో డైరెక్టర్ వివి వినాయక్. 2018లో ఇంటెలిజెంట్ తో ట్రాక్ తప్పిన వినాయక్ 4 ఏళ్ల తర్వాత హిందీలో ఛత్రపతి మూవీని రీమేక్ చేశాడు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన ఈ ప్రాజెక్ట్ నార్త్ లో డిజాస్టర్ అయింది. మినిమం వసూళ్లు రాబట్టలేకపోయింది. దీంతో సైలెంట్ అయిన వినాయక్ మెగాస్టార్ తో సినిమా చేయడానికి ట్రై చేస్తున్నాడు. అయితే చిరు ప్రజెంట్ విశ్వంభరతో బిజీగా ఉన్నాడు. తర్వాత హరీష్ శంకర్ ప్రాజెక్ట్ కి షిఫ్ట్ అవుతాడు. ఆ తర్వాత వినాయక్ కి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. అయితే మెగాస్టార్ రేంజ్ కి తగ్గ కథని వినాయక్ సెట్ చేయగలడా లేదా అన్నదే $1 మిలియన్ ప్రశ్న. కామెడీతో గారడి చేసే శ్రీను వైట్ల కూడా ఆగడు ప్రాజెక్టుతో ట్రాక్ తప్పాడు. తర్వాత 1-2 సినిమాలు చేసినా ఏదీ వర్కౌట్ కాలేదు. దాంతో మెగాఫోన్ కి లాంగ్ గ్యాప్ ఇచ్చిన తను ఇప్పుడు గోపీచంద్తో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా రిజల్ట్ తన కెరీర్ కి చాలా కీలకం. హిట్ అయితే మళ్లీ కెప్టెన్ కుర్చీలో కలకలలాడుతూ కనిపిస్తాడు. లేదంటే తన కటౌట్ కంచికి చేరినట్టే. మొత్తానికి ఒకప్పుడు టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్స్ గా నిలిచిన ఈ ముగ్గురు డైరెక్టర్స్ కి ఇప్పుడు అర్జెంట్ గా హిట్ కావాలి. మరి చేతిలో ఉన్న సినిమాలు ఆ ఛాన్స్ ని తెచ్చి పెడతాయో లేదో చూడాలి.